బాడీని మైండ్ ని రోజు సానగడుతున్నావు, మరి నీ సోల్ని? ఇదే దానికి సమాధానం. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. బతుకు మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే, పుట్టుక భగవంతుడు ఇచ్చాడు, మరణము భగవంతుడే ఇస్తాడు. మధ్యలో జీవితాన్ని మనం సమాజానికి ఇచ్చేయాలి, అంతే లెక్క. అది ఇచ్చేయి. పుట్టుక ఆయన ఇచ్చాడు, మరణం ఆయన ఇస్తాడు. మన చేతుల్లో మనం చద్దామన్నా చావరేం, బతుకుదామన్నా బతకలేం. అది ఏదో నిర్ణయింపబడుతుంది, వస్తుంది ఎప్పుడో. దానికి మనం ఆహ్వానం పలకక్కర్లేదు, భయపడక్కర్లేదు. కానీ ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని ఖచ్చితంగా సమాజానికి ఇచ్చేయాలి. భగవంతుడు అంటే సమాజమే, ఎక్కడో గుళ్ళో కూర్చుంటాడు అనుకోకండి పొరపాటును కూడా. దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దాని మీదే పెట్టిన వాడెవరో, మనసుని ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో, అది ఏ సమస్త సౌఖ్యములకు హేతు, కార్య సాధనకు హేతు అదే. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వేరే వాళ్ళని చూసి మనము దాన్ని చెయ్యాలి అని ప్రయత్నం చేస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. మనం ఏమిటో మనకి తెలియాలి, మనకేమి కావాలో మనకి తెలియాలి, మనం ఎలా ఉంటే మంచిదో అది మనకు తెలియాలి. అలా కానీ మనం నేర్చుకోగలిగితే ఒక లాంగ్ టర్మ్ మనకి మనము మంచి చేసుకున్న వాళ్ళం అవుతాము. ఈరోజు పాఠం ఏంటి తెలుసా? లక్ష్యం పెట్టుకుని కంట్రోల్లో ఉండి అప్పుడు గాల్లోకి ఎగరాలి. భయపడ్డంలో తప్పులేదు. కొన్నిసార్లు భయానికి మించిన గురువు ఎవరు ఉంటారు? పరమ భయంకరంగా మోసపోయారనుకోండి జీవితంలో, వాళ్ళు ఇక నమ్మరు ఎవరు, వాళ్ళకి అనుమానంగానే ఉంటుంది. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే మన మీద మనం ఆధారపడాలి. మన సుఖం, మన ఆనందం ఎప్పుడు భార్య మీద గాని, భర్త మీద గాని, పిల్లల మీద గాని, పరాయి వేళ్ల మీద గాని ఆధారపడకూడదు. నేను ఇలా ఉంటే ఆనందంగా ఉంటాను అంటే ఎప్పటికీ ఉండలేవు. ఎలా ఉన్నా ఆనందంగా ఉంటాను అంటే ఈ క్షణమే ఉండగలవు, ఈ క్షణమే ఉండగలవు.